కొండలలో అన్నపూర్ణేశ్వరి మాత కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆది శక్త్యాత్మక రూపమైన అన్నపూర్ణ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవకోటికి ముక్తి లభిస్తుందని, అన్నపానాదులను అనుగ్రహించే అన్నపూర్ణేశ్వరి మాత కోసం ఘోర తపస్సు చేసి లోక కళ్యాణార్థం మాతను అక్కడే ఉండమని అగస్త్యుడు వేడుకున్నాడట. అన్నపూర్ణామాత అగస్త్యుని అభీష్టం మేరకు అక్కడే కొలువై ఉంటానని చెప్పిందట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. గర్భాలయానికి ముందు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఒకటి దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మరోటి వినిపించదు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా అమ్మవారిని సేవించడానికి భక్తులు ముందుకి కదులుతారు. గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఉద్భవ గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని, తల్లి అన్నపూర్ణేశ్వరి, సాక్షాత్తు మహదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయివీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल घोरपापनिकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनगरी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलम्बनगरी मातान्नपूर्णेश्वरी. ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు వారి వారి కోర్కెల మేరకు అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించుకుంటే ఆ కోర్కెలను అమ్మవారు సిద్ధించేటట్లు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపలికి వచ్చి తమ శక్తి మేర అమ్మవారికి బియ్యాన్ని సమర్పించుకుంటారు. తమ కోర్కెలు నివేదించుకుంటే ఆ తల్లి సర్వాభీష్టాలు సిద్ధించేట్లు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఓ